హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో నేను మా బాబు అన్నప్రాసన ఫంక్షన్కి కంప్లీట్ డెకరేషన్ అంతా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ డెకరేషను, ఎంట్రీ సైన్ అండ్ నెక్స్ట్ బేబీకి అన్నప్రాసన చేసినప్పుడు అక్కడ కొన్ని ఐటమ్స్ పెడతారు కదా, ఫుడ్, గోల్డ్, టాయ్స్, అలా కొన్ని ఐటమ్స్ పెట్టి బేబీతో అవి పట్టుకునేలా చేస్తారు. సో దానికి సంబంధించిన డెకరేషన్ అవన్నీ నేను నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ ఐడియాస్ అన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అన్నప్రాసనలో మెయిన్గా మనకి చేసేది అక్కడ కొన్ని ఐటమ్స్ పెడతాం కదా, ఆ ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో మనం జనరల్గా పెట్టేసి అక్కడ బేబీతో పట్టించడం కన్నా ఆ మీనింగ్తో పాటు మనం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ డెకరేషన్ చేస్తున్నాను. మనం ఏదైనా చేస్తున్నప్పుడు అది ఎందుకు చేస్తున్నామో అనేది తెలుసుకుని చేస్తే మంచిది అనేది నా ఫీలింగ్. సో నేను ఏది ఫాలో అవుతున్నా లేదా ఏదన్నా చేస్తున్నా కానీ ఖచ్చితంగా దాని గురించి తెలుసుకుని చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆ ఐటమ్స్కి సంబంధించిన మీనింగ్స్ అన్నీ ఒక నేమ్ ప్లేట్ లాగా రావాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. సో దానికోసము మనకి బయట ఇవి దొరుకుతాయి, కార్డ్బోర్డ్స్ లాంటివి. బట్ నాకు అవి ఎక్కడ ఒక్కటే షేప్లో ఒకే సైజులో దొరకలేదు, చాలా చిన్నవి దొరికాయి. అండ్ సేమ్ మోడల్స్ అయితే దొరకలేదు, పెద్దవి కూడా అసలు దొరకలేదు. అండ్ దొరికిన సింగిల్ పీస్ అలా దొరుకుతున్నాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో అందుకే నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ దానికోసం నేను నాకు కావాల్సిన షేప్లో రఫ్గా ఒక పేపర్ మీద డిజైన్ తీసుకున్నాను. దాన్ని ఒక కార్డ్బోర్డ్ మీద నేను డ్రా చేసుకుని దాన్ని కట్ చేసి, మనం దీనిపైన మ్యాటర్ రాయాలి కాబట్టి ఇక్కడ బ్లాక్ బోర్డ్ స్టిక్కర్ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఆ బ్లాక్ బోర్డ్ స్టిక్కర్ని దీని మీద స్టిక్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం ఈ షేప్ కట్ చేసుకునేదే 2 సైజెస్లో కట్ చేసుకుంటే మనకి ఈ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకటి కార్డ్బోర్డ్ సైజులో, ఒకటి బ్లాక్ షీట్ సైజులో. ఎందుకు అంటే కొంచెం ఆ ఎడ్జ్లో ఆ కార్డ్బోర్డ్ కూడా కనిపిస్తూ ఉంటూనే లుక్ బాగుంటుంది. సో దీని ఎక్కడ బబుల్స్ లేకుండా నీట్గా ఇలాగా మొత్తం దానికి స్టిక్ చేసేసుకోవాలి. సో అక్కడ నాకు కావాల్సిన నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. దీనిపైన మనము చాక్ పీస్తో కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే హోల్స్ పెట్టి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. జనరల్గా డెకరేషన్ మనం వాల్కి చేస్తున్నాము అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం క్లాత్ అలా ఏం లేదనుకుంటే ఇలా హోల్స్ పెట్టేసి దానికి ఇలా థ్రెడ్ పెట్టుకొని వాల్కి డైరెక్ట్ హ్యాంగ్ చేసేసుకోవచ్చు. బట్ నేను చేసే డెకరేషన్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ స్టాండ్ వచ్చి దానికి క్లాత్ వస్తుంది. సో ఇలా హ్యాంగ్ చేస్తే వెయిట్కి ఉండదు ఏమో అని చెప్పి నేను దీనికి సపరేట్ స్టాండ్ ప్రిపేర్ చేశాను. అంటే డైరెక్ట్ ఫ్లోర్ మీద పెట్టేలాగా ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పాను కదా. దీనిపైన చాక్ పీస్తో రాయొచ్చు, బట్ నేనేంటంటే మార్కర్తో రాస్తున్నాను. ఇది కూడా పర్మనెంట్ మార్కర్, అంటే చాక్ పీస్తో కన్నా దీంతో రాస్తే కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పి నేను వైట్ మార్కర్ తీసుకుని దాంతో రాస్తున్నాను. సో ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది కదా, అది అన్నీ కలెక్ట్ చేసుకుని పెట్టుకుని అవన్నీ రాస్తున్నాను. జనరల్గా ఏంటి అంటే ఎగ్జాక్ట్ మీనింగ్స్ అనేవి కరెక్ట్గా బయటికి రావు. జనరల్గా నేను చాలా అబ్జర్వ్ చేసినంత ప్రకారం నైఫ్ పట్టుకుంటే ఏదో అవుతారు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. కానీ కరెక్ట్ మీనింగ్ తెలుసుకుని చేయాలి అనేది నా వే అది. సో నైఫ్ పట్టుకుంటే ఏదో చెడు జరుగుతుందని కాదు, కానీ దానికి ఎలా అంటే డూ ధర్మ అనేది వస్తుంది. సో నువ్వు ఎప్పుడూ చెడు చేయకూడదు, మంచి చేయాలి అనే మీనింగ్తో వస్తుంది. సో అందుకని నేను ఏది చేసినా కానీ దాని వెనకాల స్టోరీ ఏంటి లేదా అసలు దాన్ని చేయడానికి పర్పస్ ఏంటి తెలుసుకుని చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో మన పెద్దవాళ్ళు మనకి పెట్టిన ట్రెడిషన్స్ లేదా కొన్ని ఫాలో అవడానికి కొన్ని మన మంచి కోసం పెడితే, ఇప్పుడు వాళ్ళు పెట్టిన పర్పస్ అనేది పక్కకు వెళ్ళిపోయి ఏదో నామకహ ఎవరి కంఫర్ట్లో వాళ్ళు చేసేస్తున్నారు. సో అందుకని చేసేది ఏదైనా యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పి నేను ఆలోచించి ఇలా చేశాను. అండ్ కింద చెప్పాను కదా బేస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను స్టాండ్ లాగాని, డైరెక్ట్ ఫ్లోర్ మీద పెట్టేసేలాగా. సో నాకు బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి ఛాన్స్ లేదు. దానికోసము ధర్మాకోల్ని రౌండ్ షేప్లో కింద స్టాండ్ కోసమని రౌండ్ షేప్లో కట్ చేసుకుని
ఇందాక బ్లాక్ కలర్ షీట్ చూపించాను కదా, బ్లాక్ బోర్డ్ షీట్, దాన్నే స్టిక్ చేసేస్తున్నాను. థర్మాకోల్ అలా కనిపిస్తే బాగోదు కాబట్టి పైన ఎలాగో ఆ బోర్డులో బ్లాక్ కలర్ ఉంది కదా, అందుకనే బ్లాక్ స్టిక్కర్తో దాన్ని కవర్ చేస్తాను. అండ్ దాన్ని కొంచెం డెకరేట్ చేస్తున్నాను. డెకరేషన్ అనేది మీ ఇష్టం, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో చేసేయచ్చు. ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా మనం కలర్ పేపర్స్తో చేయొచ్చు, ఖచ్చితంగా ఈ ఫ్లవర్స్ పెట్టాలని లేదు. నా దగ్గర ఇవి ఉన్నాయి ఆ టైంకి, సో వీటితో మొత్తం ఇలా రౌండ్గా స్టిక్ చేసేస్తున్నాను. దీనికి కుదిరినంత వెయిట్ ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే థర్మాకోల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పైన మనకి వచ్చే కార్డ్బోర్డ్దేమో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, సో పడిపోతూ ఉంటుంది. జనరల్గా పెట్టినప్పుడు ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఫంక్షన్లో మనకి కూలర్లు కానీ ఫ్యాన్ కానీ వేసినప్పుడు అవి ఊగి పడిపోకుండా ఉండడానికి నేను కొంచెం వెయిట్ ఉండేలా చూసుకున్నాను. అండ్ ఇక్కడ బేస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది స్టాండ్లా పెట్టడానికి దీనికి వెనకాల ఒక స్టిక్ పెడుతున్నాను. ఇవి కూడా నేను మనకి కుల్ఫీకి వస్తాయి కదా స్టిక్స్, అవి దాచుకున్నాను. తెలుసు కదా నేను క్రాఫ్ట్ చేస్తాను కాబట్టి నాకు ఏ ఐటెం చూసినా దాన్ని వేస్ట్ చేయబుద్ధి అవ్వదు. ఖచ్చితంగా దాంతో ఇంకేదో చేయొచ్చు అని ప్రతిదీ అలా దాచిపెట్టుకుంటాను. సో అలా దాచినవే కుల్ఫీ స్టిక్స్ ఉన్నాయి నా దగ్గర. అవి కూడా కరెక్ట్గా కొంచెం స్టిఫ్గా ఉండి మంచి షేప్లో ఉన్నాయి. సో అవి దీనికి సెట్ అవుతాయని ఇక్కడ యూస్ చేశాను. వెనకాల హాట్ గ్లూ పెట్టేశాను, అదైతే గట్టిగా స్టిక్ అవుతుంది. హాట్ గ్లూతో స్టిక్ చేసేసి దీన్ని థర్మాకోల్లోకి లోపలికి గుచ్చేస్తున్నాను. ఆ గుచ్చేటప్పుడు కూడా ఏంటంటే హాట్ గ్లూ ఉంటే ఓకే, ఫెవికాల్ కానీ హాట్ గ్లూ కానీ వేసి గట్టిగా స్టిక్ అయ్యేలా చూసుకోవాలి. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఇది లైట్ వెయిట్ ఉంటుంది, పడిపోతుందేమో అనే డౌట్తో నా దగ్గర కొన్ని పర్ల్స్ ఉంటే అవి వేసాను, జస్ట్ కింద బేస్ కొంచెం వెయిట్ ఉండడానికి. సో ఫైనల్గానైతే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకొక ఐడియా ఏంటి అంటే ఫంక్షన్లో పెట్టేటప్పుడు ఒకవేళ పడిపోతుందేమో, ఫ్యాన్ కానీ కూలర్స్ కానీ ఉన్నప్పుడు అవి ఏమైనా డిస్టర్బ్ అవుతాయేమో అని అనిపిస్తే కింద ఫ్లోర్ మీద కానీ మ్యాట్ మీద కానీ పెట్టేటప్పుడు ఆ కింద థర్మాకోల్ బేస్ ఉంది కదా, దానికి డ్యూయల్ ప్లాస్టర్ అంటించి పెట్టేసేయండి. సో ఇంకా అసలు డిస్టర్బ్ అవ్వవు. అండ్ ఇది ఎంట్రీ సైన్, ఇది కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, ఇన్ కేస్ కావాలి అనుకుంటే చూడండి. సో ఫైనల్గా డెకరేషన్ అయితే ఇది. సో నేను ఇక్కడ డ్యూయల్ ప్లాస్టర్తో స్టిక్ చేసేసాను కింద మ్యాట్కి, ఒకవేళ మ్యాట్ జరిగినా గాలికి అనేవి పడిపోకుండా ఉండడానికి. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చేశాను. ఇది అయితే వీడియో చేయలేదు, నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనే చేశాను. అక్కడ బంచెస్ ఉన్నాయి కదా, అవి కూడా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ సపరేట్గా చేసుకుని, ఆ వైట్ లిల్లీస్ లాంటివి ఉంటాయి అవి కూడా తీసుకుని నేను అలా 3 బంచెస్ తీసుకుని అలా డెకరేట్ చేశాను. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూస్ చేసి నేను బేబీ క్రాడిల్ ఫంక్షన్కి కూడా డెకరేషన్ చేశాను. అంటే బ్యాక్గ్రౌండ్ క్లాత్ చేంజ్ చేశాను, ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది. ఈ ఫంక్షన్ వీడియో కూడా నేను ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడ ఆ రోజు ఫంక్షన్వి కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. సో ఇది వీడియో. నా ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.